లోగో తెమ్మనే వచ్చేది కేశవపురం మండలం. ఎక్కడి నుంచి కేశవపురం మండలంలో మిర్చి వస్తుంది. ఈ ఏరియా నేను కూడా మిర్చి రైతులే కొట్టకుండా నేను కూడా మిర్చి తీసుకొని ఇక్కడ వచ్చింది. కేసీఆర్ గారు వెంకమ్మ గారు ఆ మిర్చి రైతు అయితే ఇవాళ వారు ఇంత కష్టపడి మన దగ్గరకు వచ్చారు. కేసీఆర్ గారు కృషిపై కవితమ్మ గారు చెప్పేది ఏంటంటే మీరు కేసీఆర్ గారు చెప్పవచ్చింది గతంలో 2300 నుంచి 2500 క్వింటాలు కప్పాము. అంతేనా? పెట్టుబడి కూడా బాగా పెరిగింది. కేసీఆర్ గారు దించిన తర్వాత నీళ్లు బంద్ అయినాయి, కరెంట్ బంద్ అయింది, పెట్టుబడి బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది, బోనస్ ఇస్తామన్నారు, రైతు బంధు దూరం ఇవాళ 1200 1300 కష్టాలు, 12,000 13,000 కష్టాలు. కేశవపురం మండలం, కోకొండ మండలం, ఇరుగురు మండలం, మైపాల్ కూడా అందరూ రావడం జరుగుతుంది. జిల్లా నుంచి కూడా ఎక్కువ ఇక్కడికే వస్తారు. దయచేసి కేసీఆర్ గారికి చెప్పి ఈ పోరాటం మీరు ముందడబడి చేయండి. మీ వెనుక రైతులందరం ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మండలం విషయం పాప ఆయన ఆవేదన అంతా చెప్పాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, కేసీఆర్ దిగిపోయినాక మేము ఎంత అవస్థ పడుతున్నాం అని కూడా ఆవేదన చెప్పాడు. నేను ఒక్కటే మేము అందరికీ ధైర్యంగా ఉండండి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ ఫోకస్ అబద్ధం మాటలు మాట్లాడి మోసం చేస్తున్నాడు. అసూతోని దిగే వరకు పోరాటం చేద్దాం. రైతులకు అండగా రైతుల పోరాటంలో మీరు ఉండి, కవితమ్మ గారు ఉండి, కేసీఆర్ గారి ద్వారా పోరాటం చేసి మిర్చి రైతుల ఆత్మహత్య